యానం పరిధిలోని గోదావరిలో గ్యాస్ లీక్ కలకలం రేపుతోంది. గోదావరి నీటిలో చమురు కోసం వేసిన పైపుల నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. బలుస్తిప్ప ప్రాంతం నుండి యానం దర్యాల తిప్ప మీదుగా గోదావరిలో వేసిన పైప్ లైన్ నుంచి లీక్ కావడంతో మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. గ్యాస్ లీక్ కారణంగా నీరు సుడులు తిరుగుతూ నీరు పైకి ఉబికి వస్తోందని స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ వాసన విపరీతంగా వస్తుండటంతో మంటలు చెలరేగే అవకాశం ఉందంటూ భయపడుతున్నారు. దీనిపై ఓఎన్జీసీ అధికారులు స్పందించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు మత్స్యకారులు. దగ్గరలో ఉన్నటువంటి ఒక పైప్ లైన్ ఇక్కడ మీరు లీక్ అవడం చూస్తారు. మీరు చూడండి గోదావరి నార్మల్ ఎలా ఉంది. మీరు వ్యూస్ అనేది చూపిస్తూ ఇక్కడ పైప్ లైన్ అనేది విపరీతంగా లీక్ అవుతుంది. రేపు పొద్దున్న దీనివల్ల నష్టం వస్తే ఎవరు సమాధానం చెప్తారు? అలాగే వికేసీ మీరు చూడండి, ఇక్కడ చూడండి చాలా దారుణమైన పరిస్థితి. స్మెల్ వచ్చేస్తుంది బాబు, స్మెల్ వస్తుంది, చాలా స్మెల్ వస్తుంది. ఇలా చూపించు, చూడండి వీడియో చూడండి, స్మెల్ వస్తుంది. ఇక్కడ పైప్ లైన్ మీరు లీక్ అవుతుంది. ఇక్కడ పట్టించుకునే నాదులు లేరు. దీనివల్ల నష్టం అయితే ఏంటి పరిస్థితి? మీకు ఇక్కడ స్మెల్ కూడా నాడు చేరుతుంది. దీని మీద ఇక్కడ మీ గోదావరి ఎడ్డి ఇగో పైప్ లైన్ ఇలా వెళ్ళింది. ఇక్కడ ఆల్రెడీ అన్ని వేశారు. ఒకసారి చూడండి ఎంత దారుణమైన పరిస్థితో, భయంకర స్మెల్ వస్తుంది. బుడగలు చూడండి ఎలా వస్తున్నాయో. ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. దీని మీద ప్రభుత్వం, అధికారులు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. దీని మీద చేపలు కూడా చనిపోయే పరిస్థితి ఉంది. మనం దీని మీద తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు అలాగే ప్రాణులు, చేపలు మొత్తానికి చనిపోయే అవకాశం ఉంది. ఇక్కడ భయంకరమైన స్మెల్, గ్యాస్ స్మెల్ అనేది వస్తుంది. ఏదైతే ఓఎన్జీసీ పైప్ లైన్ ఉందో ఇక్కడ భయంకరంగా లీక్ అవుతుంది. ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి లోపల నుంచి. ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది. దయచేసి దీని మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని, మీరు చూస్తున్నారు పైకి చూడండి ఎలా పొంగుతుందో. ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఆనవాళ్ళు అన్నీ ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం.